బిఎస్ఎన్ఎల్ సిమ్ అనే పేరు వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేవి నెట్వర్క్ సరిగ్గా ఉండదనో, ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ వస్తుందనో, అసలు 4G లేని సిమ్ ఒక సిమ్మేనా అని నేటి యువత అనుకుంటారు. కానీ ఈ దేశంలో ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రజలకు ఆధారం. ఇప్పుడంటే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ లాంటి కంపెనీలు వచ్చి లేటెస్ట్ టెక్నాలజీతో నెట్వర్క్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ ఓ దశాబ్దం కిందటి వరకు బిఎస్ఎన్ఎల్ సిమ్ నే అధికంగా వాడేవారు. నిన్న మొన్న వచ్చిన ప్రైవేటు నెట్వర్కులు కేవలం జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే టవర్లు ఏర్పాటు చేసేది. కానీ ఇప్పటికీ మారుమూల గ్రామంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన టవర్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం. ఇక ఈ దేశంలో బిఎస్ఎన్ఎల్ సిమ్ ని వాడేవారు కూడా ఉన్నారా అనేంతలా ఆ సంస్థ పరిస్థితి మారింది. అయితే ఇదంతా గతం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా మార్కెట్లో పోటీ పడేందుకు సిద్ధమైంది. 4G, 5G నెట్వర్కులను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. 4G సేవల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే 12,000 టవర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో 12 కోట్ల మంది యూజర్లతో 4వ అతిపెద్ద టెలికాం సంస్థగా బిఎస్ఎన్ఎల్ కొనసాగుతోంది. 4G, 5G సేవల కోసం మొత్తం 1,12,000 టవర్లు ఇన్స్టాల్ చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. అతి త్వరలోనే మన సమీపంలోని సిమ్ అవుట్లెట్లలో వినియోగదారులు 4G సిమ్ ను పొందవచ్చు. ప్రస్తుతం టవర్ల ఏర్పాటు ప్రక్రియ జరుగుతున్నందున కొన్ని చోట్ల మాత్రమే 4G నెట్వర్క్ వచ్చే అవకాశం ఉంది. ఇక బిఎస్ఎన్ఎల్ కు తోడుగా టాటా కంపెనీ చేరడంతో మళ్లీ ఈ సంస్థపై ఆశలు రేకెత్తుతున్నాయి. మనకు తెలుసు, టాటా అంటేనే నాణ్యతకు మారుపేరని. టాటా ఎంట్రీతో ప్రజలు మళ్లీ బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన C.డాట్ తో కూడా ఇప్పటికే టైఅప్ అయింది. ఇటీవల ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను 15% పెంచాయి. దీంతో చాలా మంది సబ్స్క్రైబర్లు తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్లను అందించే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కి మారుతున్నారు. ప్రైవేటు సంస్థలు ధరలు పెంచిన తర్వాత కేవలం 45 రోజుల వ్యవధిలోనే 25 లక్షల మందికి పైగా యూజర్లు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కు మారారు. బిఎస్ఎన్ఎల్ సైతం వీలైనంత ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించడానికి 4G సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక దేశంలో అధిక శాతం యూజర్లు వాడే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలకు బిఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ లాగా తమ ఇష్టం వచ్చినప్పుడు ధరలు పెంచేసి ప్రజల నుంచి డబ్బును దోచేసేలా బిఎస్ఎన్ఎల్ పనిచేయదు. చాలా అనువైన ధరలు ప్రవేశపెట్టి సామాన్యులు ఎంచుకోగలిగే ప్లాన్లను మాత్రమే తీసుకొస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ ఇస్తున్న మాస్టర్ స్ట్రోక్ కి మిగతా సిమ్ కార్డులపై ప్రభావం చూపుతుందా అంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రైవేటు సంస్థలు ఎప్పుడు ధరలు పెంచుతుందో ఎవ్వరికీ తెలియదు. పెంచినా ఇదేమిటని అడిగే పరిస్థితి కూడా ఉండదు. కానీ బిఎస్ఎన్ఎల్ అలా కాదు. గ్రామాల్లో నివసించే ఓ రైతుకు కూడా కొనగలిగే ప్లాన్లను మాత్రమే ప్రవేశపెడుతుంది. ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచే అవకాశం ఉండదు. ప్రస్తుతం లక్షల్లో యూజర్లు బిఎస్ఎన్ఎల్ కు మారుతున్నారు. రానున్న రోజుల్లో 4G, 5G సేవలు తీసుకొచ్చాక కోట్లల్లో మారుతారనటం అతిశయోక్తి కాదు. ఇది ఇవాల్టి స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.